ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. నమస్తే, KCC న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. గత ముఖ్యమంత్రి జగన్ చెత్త నిర్ణయాలతో పెరిగిన అప్పులపై వడ్డీ భారం. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ. రసాభాసగా సాగిన సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. త్రాగునీటి సరఫరాపై వాడివేడిగా చర్చ. సూపర్ 6 హామీల అమలు కాకపోవడంపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మీడియా సమావేశంలో మాజీ ఎంపీలు తలారి రంగయ్య, వంగ గీతా విశ్వనాథ్. పెద్దాపురం ICDS ఆధ్వర్యంలో కిషోరి వికాసం శిక్షణ కార్యక్రమం. పాల్గొన్న వివిధ శాఖల క్షేత్రస్థాయి సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే, గడిచిన 5 ఏళ్లలోని వైసీపీ పాలనలో అప్పటి సీఎం జగన్ చెత్త నిర్ణయాలతో 10 లక్షల కోట్లు వృధా చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ పేర్కొన్నారు. ఇప్పుడు అప్పులకు సంబంధించి ఏడాదికి 71,000 కోట్ల రూపాయలు వడ్డీలు కడుతూ మొత్తం 1,40,000 కోట్లను చెల్లించాల్సి వస్తుందని ఆయన తెలిపారు. కాకినాడ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరి ఈ ప్రాజెక్టులోంచి, ఇరిగేషన్లోంచి ఇంకో చోట నుంచి ఇక్కడికి ఎక్కడ కూడా సిస్టమ్ లేకుండా ఈ రాష్ట్రాన్ని కనీసం అప్పు కూడా పుట్టకుండా, FRBM సపోర్ట్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించిన విధానాన్ని మరి ఈ 4 నెలలు కూడా అకౌంట్స్ వెతకడం కూడా కష్టమైంది. ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి గుండాగినంత పని అయింది. దాంట్లో భాగంగానే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సర్వనాశనం చేసి చెప్పాడు అన్నది తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. అది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అప్పులు 10 లక్షల కోట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ వడ్డీలే 71,000 కోట్లు కట్టాలి సంవత్సరానికి. చెల్లింపులు వచ్చేసరికి 1,40,000 కోట్లు. అసలు 71,000 కోట్లు కట్టాలి. చెల్లింపులు వచ్చేసరికి 1,40,000 వడ్డీలు అన్ని కలిపి. అంటే ఈ విధంగా రాష్ట్రం ఎక్కడ ఎంత దారుణంగా పాతాళలోకానికి తొక్కి జగన్మోహన్ రెడ్డి యొక్క దరిద్ర పరిపాలన ఎంత దారుణంగా చేశాడన్నది ప్రజలకు వివరించారు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇవ్వలసిన బకాయిలు 1,40,000 కోట్లు ఉన్నాయి. మరి ఇంతేకాకుండా ఆయన విలాసాలు కావనండి, సెంటు భూముల దోపిడీలు అవనండి, అదేవిధంగా సచివాలయ రంగులు అవనండి, ఇవన్నీ కలిసి 19,800 కోట్లు ధనం వృధా చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. గత కొన్నాళ్లుగా సామర్లకోట పట్టణంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాగే మంచినీరు పచ్చగా వస్తుందని కౌన్సిలర్లు కౌన్సిల్ సమావేశంలో డీఈని ప్రశ్నించగా మున్సిపల్ డీఈ నుండి సరైన సమాధానం చెప్పకపోగా సీనియర్ కౌన్సిలర్ కోఆప్షన్ సభ్యుడును ముందు తెలుసుకుని మాట్లాడు అనే పదం వాడడంతో సమావేశంలో కొంచెం గందరగోళం ఏర్పడింది. కౌన్సిలర్లు డీఈ వాడిన ఆ పదాన్ని వెనక్కి తీసుకోమని డీఈ
డిఈని కోరినప్పటికీ ఆయన సమాధానం చెప్పకపోగా కౌన్సిల్ హాల్ నుండి బయటికి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. మంచినీటి చెరువులో చేపలు చనిపోవడం వల్ల నీరు పాడైందని డిఈ దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసినా, హామీలు అమలుపరచకపోయినా ప్రజల తరపున ప్రశ్నిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రగల్భాలు పలికారని, సూపర్ 6 పథకాలు అమలు కాకపోవడంపై ఇప్పుడెందుకు ప్రశ్నించడం లేదని వైసీపీ కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తలారి రంగయ్య, వైసీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్లు ప్రశ్నించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు గండేపల్లి బాబీ, రావుల మాధవరావు, వర్ధనేటి సుజాత, ఉలవకాయల లోవరాజు, ఉలవల భూషణం, కొత్తం దత్తుడు, పెద్దపాటి రాజేష్, పితాని కాశీ, వర్ధనేటి శ్రీను, సూరవరపు అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. ఈ పార్టీలో ఏ ఒక్కరు చెప్పినా ముగ్గురు చెప్పినట్లు. ఒక భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఒక బైబిల్ కావచ్చు, ఎంత పవిత్రంగా చూస్తామో అంత పవిత్రంగా మేనిఫెస్టో చేసి 100% పైబడి అమలు చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా అన్ని కార్యక్రమాలు అందించారు. అలా చేశారు కాబట్టి ఆ పార్టీ నుంచి మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ప్రజల తరపున. ఈరోజు మళ్ళీ మీరందరూ ఆలోచించుకోండి, మళ్ళీ కూర్చొని మాట్లాడండి. ఏం చెప్పారు? కేవలం ఏదో మేనిఫెస్టో ఇచ్చేసి మేము వస్తే ఇది చేస్తామని చెప్పలేదు. మాది గ్యారంటీ, మేము గ్యారంటీ మీకు. మేము నిధులు సమకూరుస్తాం, సంపద సృష్టిస్తాం, మేము తప్పకుండా ప్రజలందరికీ అన్నీ చేస్తాం. ఇవాళ ప్రజలందరూ ఒక పక్క మేము మా అందరికీ, బహుశా మీ ప్రజాప్రతినిధులకు కూడా, ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ఒత్తిడి వచ్చి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న మాకే ఒత్తిడి వస్తుంది. మహిళలకి కార్యక్రమాలు ఇవ్వక, అమ్మఒడి ఇవ్వక, స్కూళ్ళు రీఎంబర్స్మెంట్లు ఇవ్వక, ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇవ్వక, వచ్చిన మెడికల్ కాలేజ్ సీట్లు వెనక్కి పంపించేసి ఏం చేద్దామని ఈ రాష్ట్రాన్ని, ఎలా ముందుకు తీసుకెళ్దామని ఈ రాష్ట్రాన్ని? పేద ప్రజలకి అండగా ఉండకుండా పేద ప్రజలకు ఇచ్చిన మాటని దూది పింజలా పక్కకు తీసి పడేసే ఉంటే మేము ప్రతిపక్షంగా ప్రజలు వెన్నంటి ఉంటాం. ప్రజల యొక్క ఇబ్బందికి మేము అందరం కూడా తోడుగా ఉంటాం. ప్రభుత్వం ప్రజలకి అన్ని ఇచ్చిన వాగ్దానాలు చేసే వరకు వారి వెంట నిలబడి ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. మేమందరం కూడా మా పిఠాపురం నియోజకవర్గం తరఫున, మా వైఎస్ఆర్సీపీ అందరి పార్టీ యంత్రాంగం అందరి తరఫున కూడా మేము కోరుతున్నాం, వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్ విడుదల చేయండి. వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ చెప్పండి. మీరు చాలా నొక్కి ఒక్కాడించి వేయమని నమ్మకం, నేను చేస్తానని ఇప్పుడు చేతులు ఎత్తేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల్ని గాలికి వదిలేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి 3 పార్టీలు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అత్యంత తొందరగా వాళ్ళకి వెసులుబాటు కలిగించే విధంగా వాళ్ళ జీవన ప్రయాణంలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అందించే సహకారాన్ని వెంటనే ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మేనిఫెస్టోని ఏ మాత్రం కూడా కనీసం సూపర్ 6 అని చెప్పారు. కర్ణాటకలో ఎంతో కొంత సూపర్ 6 అమలైంది, తెలంగాణలో ఎంతో కొంత అమలైంది. ఇక్కడైతే ఈ రాష్ట్రంలో సూపర్ 6లో ఒక్కటి కూడా కనీసం అర పథకం కూడా అమలైన సందర్భం లేదు. ఏదైతే పెన్షన్ 4,000 ఇస్తున్నారో సూపర్ 6లో భాగంగా లేదు. అది మనకందరికీ తెలిసిందే, అది సపరేట్. సూపర్ 6లో ఉన్నది ఉచిత బస్సు ప్రయాణాలు మహిళలకి, తల్లికి వందనము, అలాగే గ్యాస్, రైతులకు సంబంధించినది అన్నదాత సుఖీభావ, ఇలాంటి పథకాలే ఉన్నాయి. కానీ 6 ఇవాళకి ఒక్కటి కూడా చేసి చెప్పిన సందర్భం లేదు. ఎన్నికల ముందే దాదాపు సంవత్సరం ముందుగా ఇప్పుడున్న రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు ఏం చెప్పారు? అన్ని పథకాలకు కూడా ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని అంచనా వేసే మేము సూపర్ 6 ప్రకటించాము. ఎక్కడైనా మేము అమలు చేయలేకపోతే మీరు మా కాలర్ పట్టుకొని అడగవచ్చు అని చెప్తున్నాను. నేనైతే ఈ పిఠాపురం గడ్డ మీద నుంచి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. మీరు చాలా గొప్ప వ్యక్తులు, గొప్పగా చెప్పారు. ఏదైనా సరే ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికే నేను పార్టీని పెట్టాను. భారతదేశంలో అట్లా చెప్పిన వ్యక్తి ఎవరు లేరు. ఇప్పుడు ప్రశ్నించమని అడుగుతున్నాను. ఎందుకు సూపర్ 6 పథకాలు ఇవ్వలేకపోతున్నారో ప్రశ్నించమని అడుగుతున్నాను. మీరు రాష్ట్రంలోనూ దేశంలోనూ మీరు అధికారాన్ని పంచుకున్నారు, కేంద్రంలో పంచుకున్నారు, రాష్ట్రంలో పంచుకున్నారు. బాధ్యతలను ఎందుకు పంచుకోలేకపోతున్నారు అని నేను అడుగుతున్నాను. అందువల్ల ఈ బాధ్యత మీరు తీసుకోవాలా. డిప్యూటీ సీఎంగా మీ పిఠాపురం గడ్డ మీద నుంచి ప్రశ్నిస్తున్నాను. రాష్ట్ర ప్రజలకు మీరు బాధ్యత వహించాలా. కూటమి ప్రభుత్వంలో మీరైతే ఏదైతే చెప్పి ఉన్నారో సూపర్ 6 పథకాలు, మీరు
జగనన్న ప్రకటించినట్లుగా ఒక ఒక క్యాలెండర్ని ప్రకటించి ఈ నెలలో ఇది ఇస్తాం, ఈ నెలలో ఇది ఇస్తాం, లేదా మీరు చెప్పినట్టుగా చేతులు ఎత్తేసినారా ఆ విషయాన్ని కూడా స్పష్టపరచాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. పిఠాపురం ప్రజలు మీరు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు. మీరు ఇప్పుడు తేడా చూడండి, 7 నెలల్లో ఏం జరిగిందో, జగనన్న ఉంటే ఏం జరిగేది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా మీరు చూడండి. వాళ్ళందరూ కూడా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ముంచిన ప్రభుత్వంలాగా తేలింది, కానీ ఇది మంచి చేసిన ప్రభుత్వంలాగా 7 నెలల్లో అయితే జరగలేదు. భవిష్యత్తులో సరే ఎన్ని నెలల్లో జరిగినా కానీ కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు. కాబట్టి ప్రజలు మోసపోయారనే విషయాన్ని మరింతగా గుర్తు చేసుకోవాలని, వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. పెద్దాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళ్యాణ మండపంలో జిల్లా సమగ్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ పెద్దాపురం వారి ఆధ్వర్యంలో కిషోరి వికాసం కార్యక్రమంలో భాగంగా ఎంఎస్కేలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ వర్కర్స్, మెప్మా సిబ్బందులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐసిడిఎస్ పేడి విజయ్ కుమారి, పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ పద్మావతి, సిడిపిఓ జి ఉషా, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్, పెద్దాపురం ఎస్ఐ మౌనిక, డీసీపీఓసి సిహెచ్ వెంకట్ పాల్గొన్నారు. ఈ యొక్క కిషోరి వికాసం కార్యక్రమాల్లో భాగంగా లింగ వివక్షత, సంపూర్ణ ఆహారం, ఆరోగ్యం, నాణ్యమైన విద్య, వ్యక్తిగత ఋతుస్రావం, పరిశుభ్రత, లైంగిక వేధింపుల నుండి రక్షణ, బాల్య వివాహాలను అరికట్టడం, మానవ అక్రమ రవాణా, ఆత్మరక్షణ, నైపుణ్యం, ఉపాధి మొదలగు వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఐసిడిఎస్ సిబ్బంది తెలియజేశారు. కార్యక్రమంలో కె శ్రీనివాస్, డీసీపీఓసి సిహెచ్ వెంకట్ శిక్షణ ఇవ్వగా, జిల్లా లీడర్ సుధాకర్ ఫోక్సో చట్టం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఎల్ కోఆర్డినేటర్ బి శ్రీనివాస్, ఐసిడిఎస్ సూపర్వైజర్ ఉమాదేవి, మెప్మా సిఎంఎం భ్రమరాంబ, సిహెచ్ వెంకటలక్ష్మి, టీవీ రమణమ్మ, కె చంద్రకళ సిబ్బంది పాల్గొన్నారు. లేదా వివాహం దగ్గర బంధువులు అవ్వండి, ఏదైనా సరే ఏదో కారణంతో వివాహం చేసుకుని ఆ అమ్మాయితో కాపురం చేసిన వ్యక్తి మీద, తర్వాత దానికి బాధ్యులైన వాళ్ళ మీద, అందరి మీద కూడా పోక్సో యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి 20 సంవత్సరాలు తక్కువ కాకుండా శిక్ష విధించే అవకాశం ఉంది. తర్వాత మనకి ఈ బాల్య వివాహాల వలన మనకి ఏ ప్రభావాలు ఉంటాయి, వచ్చే నష్టం ఏంటి అని మనం మాట్లాడుకుంటే, నేను చూడండి ఇక్కడ అవసరమైన విద్యను పొందలేకపోవటం, అవునా కదండి? ఇప్పుడు ఒక వివాహం జరిగింది అంటే అమ్మాయి 10th క్లాస్ అయిన తర్వాత లేదా 9th క్లాస్లోనో లేదా 10th క్లాస్లోనో జరిగింది అంటే ఆ అమ్మాయి ఎడ్యుకేషన్ అక్కడి నుంచి పురుషుల వైశ్యుల ఆరాధ్య దైవమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినందుకు పిఠాపురం నియోజకవర్గ వైశ్యుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురంలో కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినాన్ని ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఇందులో భాగంగా స్థానిక కోటగుమ్మం సెంటర్లో గల కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులు వెళ్లి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందజేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కన్యకా పరమేశ్వరి సామూహిక వ్రతంలో పాల్గొన్న మహిళలకు వర్మ సతీమణి లక్ష్మీదేవి చేతుల మీదుగా పూజా సామాగ్రి, పండ్లు, రవిక, వస్త్రాలు అందజేశారు. ఆర్యవైశ్య సంఘం పిఠాపురం నియోజకవర్గ అధ్యక్షుడు కేతవరపు కృష్ణ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు మాజీ ఎమ్మెల్యే వర్మ, లక్ష్మీదేవి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దంగేటి సత్తిపండు, కంచర్ల నగేష్, టీడీపీ నాయకులు కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్, పిల్లి చిన్న, నల్ల శ్రీను, సోము సత్యబాబు, కొరుప్రోలు శ్రీను, సామిరెడ్డి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం అధికార లాంఛనాలతోటి ఈరోజు చేయడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెనుగొండలో అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అమ్మవారు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వస్త్రాలు సమర్పించి ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఏదైతే అమ్మవారి ఆత్మార్పణ చేసి మళ్ళీ పార్వతీదేవిగా అవతారం ఎత్తారు శివుని భార్యగా, అటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఏదైతే వైశ్యులు ఎంతో ప్రేమాభిమానాలతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమం చేస్తారో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమాలకి అటెండ్ అవుతా ఉన్నాం. అధికారికంగా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి పిఠాపురం నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణపై గురువారం కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, రెవెన్యూ, విద్య, వైద్య, ఆరోగ్యం, పోలీస్, విద్యుత్,
ఏపీఎస్ఆర్టీసీ, పోస్టల్, ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 5 నుంచి 19 వరకు ప్రయోగ పరీక్షలు, మార్చి 1 నుంచి 20 వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయని, ఈ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాలో ప్రయోగ పరీక్షలకు 89, పబ్లిక్ పరీక్షల నిమిత్తం 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ పరీక్షలు అన్ని సక్రమంగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఆర్ఓ సూచించారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జీజేకే నూకరాజు, కాకినాడ జిల్లా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రత్యేక అధికారి కె అప్పలరాజు, జిల్లా పోలీస్, విద్యా, పంచాయతీ, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో మాన్యువల్ థెరపీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అశ్విని ఫిజియోథెరపీ అధినేత డాక్టర్ ప్రత్యూష్ నిర్వహణలో వర్క్షాప్ మరియు ట్రైనింగ్ కార్యక్రమం 10 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య గ్రూప్ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, ఆర్థోపెడిక్స్ విభాగం హెడ్ డాక్టర్ ఎం పాండురంగారావు, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ అనుబంధ కళాశాల సంఘం అధ్యక్షులు అబీబ్ భాషా తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఆదిత్య గ్రూప్ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ నల్లమిల్లి సుగుణారెడ్డి, అశ్విని ఫిజియోథెరపీ అధినేత ప్రత్యూష్, మాన్యువల్ థెరపీ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 20 years back, to get some recoveries, the basic idea was that physiotherapy is taking something, at least for 1 month, 2 months time to get the results. But in the present scenario, with the great advancements of biomechanics, biomechanical adjustments, manipulative therapy, taping, dry needling, you give the results instantly, even if it is some 10 years, 15 years problem, in one sitting, at least 30 to 40% recovery is there. In 5 to 7 days, you are skilled, you give the complete result to any mechanical problems which is not responding to medications or to vitamins. There are cases like that. People are suffering, they're taking maybe painkiller, they recover, but some people who are not recovering. అలాగే మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్ హెచ్ఓడి విఠల్ గారు దీనికి ఈ ప్రోగ్రామ్కి ముఖ్యంగా రిసోర్స్ పర్సన్గా మనకి ఉమాశంకర్ గారు వచ్చారు. సో ఇవన్నీ కూడా చూసి మనకి అసోసియేషన్, ప్రైవేట్ కాలేజెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హబీబ్ బాషా గారు కూడా రావడం జరిగింది. అలాగే ఐ రియల్లీ అప్రిషియేట్ ప్రత్యూష్ గారు ఫర్ కండక్టింగ్ దిస్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఇన్ కాకినాడ ఇన్ అవర్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. మనకి ఇక్కడ స్టూడెంట్స్ని చూసినట్టయితే కొంతమంది ఆదిత్య స్టూడెంట్స్ కూడా ఉండడం జరిగింది. ఎవరైతే ఫిజియోథెరపీ చేశారో వాళ్ళు కూడా ఈరోజు ప్రోగ్రామ్కి రావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే ఏ స్టూడెంట్కి అయినా సరే ఒకసారి చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత దానికే పరిమితం అవ్వకుండా ఎప్పుడూ కూడా ఫ్రెష్గా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని ఒక పాండ్లా అందులో స్విమ్ చేసే కన్నా కూడా ఎప్పుడు ఫ్రెష్ ఫ్లోయింగ్ వాటర్ అయిన రివర్లో స్విమ్ చేయడానికి ఎవరైనా కూడా అనుకుంటారు, ఆశిస్తారు. అలాగే ఈరోజు ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనేవి సమాజం మొత్తం అందరూ ఇబ్బంది పడే స్థితి. ఈ నొప్పులు అనేవి మోకాలు నొప్పి కావచ్చు, భుజం నొప్పి కావచ్చు, నొడి నొప్పి కావచ్చు. ఈ నొప్పుల వలన కమ్యూనల్గా చాలామంది ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్కి ఎడిక్ట్ అయిపోయి దాని నుంచి రిలీఫ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ కోర్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అలా ట్యాబ్లెట్స్ వాడకుండా, ఇంజెక్షన్స్ లేకుండా సర్జరీస్ని అవాయిడ్ చేసే విధంగా ఈ ఒంట్లో ఉన్న కండరాలు, నరాలకు సంబంధించిన నొప్పులన్నింటినీ తగ్గించడానికి హెల్ప్ అవుతుందండి. సో ఆల్రెడీ ఈ కోర్స్ నేను ఇదివరకు గతంలో మంగళూరులో చేశాను. నాకు రిసోర్స్ పర్సన్ వచ్చేసరికి డాక్టర్ ఉమాశంకర్ మోహంతి గారు. ఆయన సర్వీసెస్ గత 30 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా చాలా బుక్స్ రాశారు, చాలామందిని ట్రైన్ చేయడం జరిగింది. సో ఆయన కాకినాడకు వచ్చి మా అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఆనందం కలుగుతుందండి. థ్యాంక్ యూ. In manipulative therapy for the physiotherapists, and so many physiotherapists of Andhra Pradesh are joining for this program. We are conducting this workshop and training program at Aditya Degree College for Women at Kakinada. We finished the inauguration and this program will be going on for 10 days, where we are going to teach the practical skills of manual therapy to manage the problems of the spine, for the periphery, for the temporomandibular joint, for the neural tissue problems, to the physiotherapists, to make them skilled so that they can give excellent service
to treat various problems of the joints, muscles, pain management, and we are going to conduct the clinical fellowship program. The clinical applications will be taught to the participants, and along with the skills, they are going to do wonderful service to the society. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆణులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో ఒకేషనల్ మంత్ సెలబ్రేషన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. రోటరీ ఒకేషనల్ మంత్ లో భాగంగా జాగ్వార్ కంపెనీ వారు జాగ్వార్ నూతన వస్తు పరికరాలు, వాటి వినియోగంపై సుమారు 25 మంది ప్లంబర్లకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన క్లబ్ పూర్వ కార్యదర్శి అరిగెల వెంకటేశ్వరరావు బాబీ మాట్లాడుతూ, రోటరీ ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్లంబర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఒకేషనల్ మంత్ డైరెక్టర్ SS బలరాం మాట్లాడుతూ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. జాగ్వార్ కంపెనీ రీజనల్ మేనేజర్ కుమార్, బాదం సుబ్రహ్మణ్యం అండ్ సన్స్ శానిటరీ వేర్ షాప్ అధినేత బాదం రాధేశ్యాములు కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రోటరీ సభ్యులు, ప్లంబర్లు పాల్గొన్నారు. దీనికి ప్లంబర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికేమో మన బాదం సుబ్రహ్మణ్యం అండ్ సన్స్ వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళు రన్ చేస్తారు. ఇది కండక్ట్ చేయడానికి మాకు జాగ్వార్ కంపెనీ నుంచి కూడా కుమార్ గారు కూడా ఎంతో మాకు హెల్ప్ చేశారు. అదే కాకుండా దీనికి ఇప్పుడు ఒక 25 మంది దాకా ప్లంబర్స్ వచ్చి దీనికి అటెండ్ అవుతారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ నేర్చుకుని రేపు పొద్దున వాళ్ళ వర్క్లో ఇంప్రూవైజ్ చేసుకోవడానికని ఈ కండక్ట్ చేయడం జరిగింది. మీటింగ్ జాగ్వార్లో ఉన్న నూతన టెక్నాలజీని, ఆధునికంగా ఉన్న వీటిని ముందుకు తీసుకురావడం కోసం బలరాం గారు వేదికగా నిర్వహించిన రోటరీ క్లబ్లో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి మేము ముందుకు వచ్చాము. మన దాంట్లో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక యాక్టివిటీలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి మన జాగ్వార్లో అన్ని రకాల ఉత్పత్తులు, మన జాగ్వార్లో ఉన్న అన్ని రకాల ఆధునిక ఉత్పత్తులన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం. అన్ని నేర్పించడంతో పాటు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసి, కొత్తగా నిరుద్యోగుల్ని కొత్తగా ఇట్లాంటి ప్లంబింగ్ స్కిల్ నేర్చుకొని ప్లంబర్స్ కింద తయారవడం కానీ, అలాగే రకరకాలు వేరే వొకేషనల్ కూడా చేస్తున్నారు రోటరీ వాళ్ళు. ఇదంతా ఈ నెలలో జరుగుతుంది. మంచి ప్రోగ్రామ్స్ ఉండేవి. ఈరోజైతే మనకి జాగ్వార్తో అనుసంధానం అయ్యి మా షాపు, రోటరీ క్లబ్, బలరాం గారు మేమంతా కలిసి ప్లంబర్స్ కోసం స్పెసిఫిక్గా ఇవాళ చేస్తున్నాము. ఇది కొత్త టెక్నాలజీలో జాగ్వార్ అనే కాదు, ఈ స్కిల్తో చాలా మటుకు కొత్త టెక్నాలజీ ఉన్న చాలా కంపెనీలో ఐటమ్స్ బాగా నేర్చుకొని కరెక్ట్గా సాల్వ్ చేయగల కెపాసిటీ వస్తుంది ప్లంబర్స్కి. ఆ ఉద్దేశంతో ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ సంఘం అధ్యక్షులు KR సూర్యనారాయణకు తద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకునేందుకు ఫిబ్రవరి 2న కాకినాడలోని అంబేద్కర్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తృతీయ కౌన్సిల్ సమావేశం జరగనున్నట్లు సంఘం పిఠాపురం యూనిట్ అధ్యక్షులు గెద్దాడి శ్రీనివాసరావు తెలిపారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2న జరిగే సంఘం తృతీయ కౌన్సిల్ సమావేశానికి ప్రతి ఉద్యోగి హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫిబ్రవరి 2వ తేదీ అనగా ఎల్లుండి ఆదివారం నాడు తలపెట్టిన 3వ కౌన్సిల్ సమావేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లోని పాత బస్టాండ్లోని కాకినాడలో జరుగుతుందో ఆ కార్యక్రమానికి మరి ప్రతి ఉద్యోగి కూడా హాజరయ్యి మన యొక్క బలగాన్ని తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తూ కనుక ప్రతి ఉద్యోగి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వారి యొక్క సమస్యలను మరి మన అధ్యక్షులు KR సూర్యనారాయణ గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మరోసారి నేను
మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి మన ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయి. అది డిఏ అయితేనేమి, ఐఆర్ అయితేనేమి, పిఆర్సీ అయితేనేమి, మరి ఏపీజీఎల్ఏలు, జీపీఎఫ్లు, ఇలాగ చాలా రకాల సమస్యలతో చాలామంది ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తుల పరిస్థితి అయితే మరి పూర్తిగా అగమ్యగోచరంగా ఉంది. కనుక ప్రతి ఉద్యోగి కూడా ప్రతి సమస్యను కూడా మన కేఆర్ సూర్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళగలిగితే ఆయన మరి ఈ సమస్యలన్నింటి మీద కూడా ప్రభుత్వానికి సానుకూలమైన రీతిలో తెలియజెప్పి మన సమస్యలకు పరిష్కారం వచ్చే విధానం ఉంది. కాబట్టి ప్రతి ఉద్యోగి కూడా 2వ తారీఖు అనగా ఎల్లుండి ఆదివారం పాత బస్ స్టాండ్లోని బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ సభకు హాజరయ్యి మరి తమ మద్దతును తెలియజేసి తమ సమస్యల పరిష్కారం పొందుతారని తెలియజేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తైక్వాండో జాతీయ స్థాయి పోటీల్లో కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన నరాల లక్కీ రజత పథకం కైవసం చేసుకుంది. శుక్రవారం ఇంద్రపాలెం గ్రామంలోని జ్యోతిబా పులే సావిత్రిబాయి విగ్రహాల వద్ద జాతీయ స్థాయిలో రజత పథకం సాధించిన నరాల లక్ష్మికి అభినందన కార్యక్రమం జరిగింది. గ్రామ మాజీ సర్పంచ్ పల్లివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నరాల శివ, తులసి దంపతుల కుమార్తె అయిన నరాల లక్ష్మిని గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో రజత పథకం సాధించిన లక్కీ మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం జరిగిందని, నెక్స్ట్ టైం ఇంకా బాగా కృషి చేసి గోల్డ్ మెడల్ కూడా సాధించేందుకు కృషి చేస్తానని అన్నారు. మాజీ సర్పంచ్ పల్లివెల వీరబాబు మాట్లాడుతూ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన నరాల శివ, తులసి దంపతుల కుమార్తె లక్కీ జాతీయ స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో రజత పథకం సాధించడం పట్ల గ్రామం తరపున అభినందనలు తెలియజేశారు. మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంఘం నాయకులు మాట్లాడుతూ తమ గ్రామంలో అనేక మంది అనేక రంగాల్లో రాణిస్తున్నారని తమకు చాలా గర్వంగా ఉందని అన్నారు. నరాల శివ, తులసి దంపతులు మాట్లాడుతూ తమ కుమార్తె నరాల లక్కీ జాతీయ స్థాయిలో రజత పథకం సాధించడం తమకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు నరాల లక్కీ. నేను కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామస్తురాలిని. నేను పీవీఆర్ ట్రస్ట్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను. నేను మీడియా మిత్రులందరికీ నమస్కారం, గ్రామ ప్రజలందరికీ నమస్కారం, రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. అండ్ నేను మా మమ్మీ డాడీకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను ఇంతవరకు ప్రోత్సహించారు. వాళ్ళు నేషనల్ వరకు కూడా నన్ను తీసుకెళ్లారు. సో ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది అందరి అమ్మాయిలకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఒలింపియాడ్ గేమ్ కాబట్టి వాళ్ళకి ఏమైనా జాబ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది, ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు సిల్వర్ మెడల్ సాధించాను. నెక్స్ట్ టైం ఇంకా బాగా కృషి చేసి నేను గోల్డ్ మెడల్ కూడా సాధించాలనుకుంటున్నాను. ఎందుకనంటే తైక్వాండో ఇటీవల కాలంలో చాలా ప్రాముఖ్యత పొందిన మార్షల్ ఆర్ట్స్గా ముందుకు వస్తుంది. ఇది ఒలింపియాడ్లో కూడా ఉంది. ఒకటి క్రీడల్లో రాణించడం ఒక ఎత్తు అయితే ఆడపిల్లలు ఆత్మరక్షణతో ధైర్యంగా తిరగడానికి కూడా ఇటువంటి క్రీడలు బాగా ఉపయోగపడతాయి. ఇంద్రపాలెం గ్రామం సేవలకి దేశభక్తి నిలయమే కాకుండా అనేక మంది క్రీడాకారులను అందించింది. వివిధ రంగాల్లో మంచి ప్రముఖులు మంచి స్థాయిలో కూడా సెటిల్ అయిన వారు ఉన్నారు. ఆ కోవలోకి లక్కీ కూడా రావడం పట్ల గ్రామం తరపున చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ప్రోత్సహించిన దంపతులిద్దరికీ గ్రామం తరపున అభినందన తెలియజేస్తూ లక్కీ భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని, గ్రామానికి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొచ్చి జీవితంలో మంచిగా స్థిరపడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా లక్కీని చూసి అనేక మంది విద్యార్థులు ముందుకొచ్చి తమకు ఆసక్తి కలిగినటువంటి మార్షల్ ఆర్ట్స్ కానీ క్రీడా రంగాల్లో కూడా రాణించాలని విజ్ఞప్తి చేస్తాం. మీడియా మిత్రులకు నమస్కారములు. ఈ నెల 27వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు హైదరాబాద్లో స్టేడియంలో జరిగిన నేషనల్ మార్షల్ ఆర్ట్స్ నేషనల్ జరిగిందండి తైక్వాండోలో. అందులో మా పాప సిల్వర్ మెడల్ సాధించింది. అందుకను మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నెక్స్ట్ జరగబోయే టోర్నమెంట్లో తప్పకుండా గోల్డ్ మెడల్ సాధించాలని మేమైతే ఎంకరేజ్ చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనాలు. వెళ్ళి ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటాకి తైక్వాండో అని చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ దంపతుల్ని ఈ లక్కీ ద్వారా కూడా ఒక ఇన్స్పిరేషన్ క్లాసెస్ కానీ లేదా ఒక సెంటర్కి స్టార్ట్ చేసే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించి ఈ క్రీడల పట్ల ప్రోత్సాహాన్ని మరింత పెంచి, అంటే
ఈ గవర్నమెంట్ కనుక క్రీడల మీద మహిళల మీద జరుగుతున్న అరాచకాలు ఎదుర్కొంటాక మార్షల్ ఆర్ట్స్ ఎంత ఉపయోగపడతాయో దాటి ఇంపార్టెన్స్ గురించి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చి ఒక ఇన్స్టిట్యూట్ని ఏర్పరిచే విధంగా లోకల్లో మరంత ప్రజల్లోకి దీన్ని తీసుకెళ్లే విధంగా చేయాలని ప్రభుత్వ పెద్దలకు కలెక్టర్ గారికి కూడా నేను ఈ విధంగా తెలియజేసుకుంటూ ఒక విజ్ఞాపన చేసుకుంటున్నానండి. అలాగే ఈ ప్రైజ్ సాధించినందుకు మేమందరూ కూడా గర్వపడుతూ అభినందనలు తెలియజేసుకుంటాం. మన ఊరు అనేక జాతీయ స్థాయిల్లోని అనేక అవార్డులు అయితేనే జాతీయ స్థాయిలో పథకాలు కూడా సాధించడం ఇంద్రపాలెనికి వెన్నతో పెట్టిన విద్య. అదేవిధంగా అనేక మంది క్రీడాకారులను అయితేనే జాతీయ స్థాయిలో నాయకులను అయితేనే పంపించినటువంటి ఈ గడ్డ ఇంద్రపాలెము. అటువంటి గడ్డలో ఈ రోజున నరాలత లక్కీ జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ సాధించడం చాలా అభినందనీయం. ఇంకా అనేక రకాలైనటువంటి జాతీయ స్థాయి పురస్కారాలు తీసుకురావాలని, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా తను రాణించి మా ఇంద్రపాలెనికి మంచి పేరు తెస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. కాకినాడ భానుగుడి సెంటర్లో వేంచేస్తున్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సూర్యనారాయణమూర్తి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 2వ తేదీ మాఘమాసం తొలి ఆదివారం ఆలయంలో ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ తెలిపారు. కాకినాడ భానుగుడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఉత్సవ కమిటీ చైర్మన్ కేళంకి శివప్రసాద్ పాల్గొన్నారు. అలాగే 2వ తారీఖు మొదటి ఆదివారం, 4వ తారీఖు సరస్వతి మంగళవారం స్వామివారికి తెల్లవారుజామున 3 గంటలకు అభిషేకం జరుగుతాయి. రథమవుతుంది విశేషం రోజు. అలాగే 4వ తారీఖు సరస్వతి మంగళవారం స్వామి సూర్య జయంతి చాలా విశేషం రోజు. 7, 3 స్వామివారికి ప్రతిష్ట సంఖ్యలు. అలాగే 8, 2, 27 మాఘమాసం శనివారం కృష్ణాక స్వామివారి కళ్యాణం స్వామివారి 7 గంటలకు కూడా మా దేవాలయ సాధ్యంలో మా యువతి ఈ శ్రీనివాస సంవత్సరంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నాయి. 9వ తారీఖు ఆదివారం, 2వ ఆదివారం 12, 2, 25 బుధవారం మాఘ పౌర్ణమి పొద్దు 9 గంటలకు తులసిపతి పూజ జరుగుతుంది. అలాగే 16, 2, 25 3వ ఆదివారం స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే 23, 2, 25 4వ ఆదివారం స్వామివారికి అత్యంత వైభవంగా పూజ కార్యక్రమాలు అభిషేకాలు జరుగుతాయి. 26వ తారీఖు మహాశివరాత్రి, 28, 2, 25 మాఘమాసం పూర్తవుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు కూడా ఇచ్చేసి స్వామివారికి అభిషేకములు, అర్చనలు, పూజలు, వ్రతములు, కళ్యాణం జరిగించి స్వామివారికి తీర్థ స్వీకరించి లోక కళ్యాణార్థమై జరిగే ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం అందరూ కూడా సరిగ్గా ఈ విషయాల ద్వారా తెలుపుతున్నాం. సో భూయా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ముఖ్యమంత్రి జగన్ చెత్త నిర్ణయాలతో పెరిగిన అప్పులపై వడ్డీ భారం. మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ. రసాభాసగా సాగిన సామర్లకోట మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. త్రాగునీటి సరఫరాపై వాడివేడిగా చర్చ. సూపర్ 6 హామీల అమలు కాకపోవడంపై పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మీడియా సమావేశంలో మాజీ ఎంపీలు తలారి రంగయ్య, వంగ గీతా విశ్వనాథ్. పెద్దాపురం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కిషోరి వికాసం శిక్షణ కార్యక్రమం. పాల్గొన్న వివిధ శాఖల క్షేత్రస్థాయి సిబ్బంది. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.